సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఇది చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ టెలికమ్యూనికేషన్ అలాగే గ్రేడ్ 3కి సంబంధించింది ఫైనల్లీ రిజల్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకేనా, అయితే పూర్తి వీడియో అయితే చూడండి ఎండ్ వరకు. రిజల్ట్ అప్డేట్ ఏంటి, అసలు రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది పూర్తిగా అయితే మీకు వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అది చూడండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు భోపాల్ వెబ్సైట్లో అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు చూడండి, మా భోపాల్ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ డేట్ చూడండి, ఈరోజు డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ షాట్ నేను తీసి మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వీవింగ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 క్వశ్చన్ పేపర్స్ రెస్పాన్స్ కీస్. ఓకే, రైజ్ ఇన్ ఆర్ అబ్జెక్షన్ ఎనీ క్వశ్చన్స్. దీనికి సంబంధించిన లింక్ అయితే ఇక్కడ యాక్టివేషన్ ఉందని చెప్పి అయితే చూపిస్తుంది అనమాట. ఓకేనా, అయితే మనం ఎప్పుడైతే మనం ఈ లింక్ని క్లిక్ చేస్తున్నట్లయితే మనకు లింక్ని క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ అనేది మీకు అనేది రావడం జరుగుతుంది. అయితే ఇదే విధంగా చూడండి, మన ఏఎల్పీ కూడా అసిస్టెంట్ లోకో పైలట్ కూడా ఇదే విధంగా ఫస్ట్ అనేది మీకు ఎక్కడంటే అక్కడ కూడా ఆర్ఆర్బీ చండీగఢ్ ఎక్కడైతే వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది, అది కూడా సేమ్ ఇదే విధంగా ఇవ్వడం అనేది జరిగిందమ్మా. ఓకేనా, అది చూడండి, మనం ఇక్కడ ఇది అసలు ఏం చెప్తుందంటే లాగిన్ పోర్టల్ డిసేబుల్ డ్యూ టు అబ్జెక్షన్ రివ్యూ యాక్టివిటీస్ అండ్ ఇట్ విల్ బీ ఎనేబుల్డ్ వన్స్ అబ్జెక్షన్ రివ్యూ కంప్లీటెడ్ అండ్ స్కోర్ కార్డ్స్ రెడీ టు వ్యూడ్ అనమాట. అంటే సేమ్ ఇదే విధంగా ఏఎల్పీకి సంబంధించి కూడా ఇదే విధంగా ఉండడం జరిగింది. దాని తర్వాత మీకు అనేది రిజల్ట్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, అయితే త్వరలోనే రిజల్ట్ అనేది వస్తుంది చూడండి. రెడీ టు అంటే త్వరలోనే వెబ్సైట్ అనేది మెయింటెనెన్స్ ఇవన్నీ స్కోర్ కోడ్ సబ్జెక్ట్స్ చాలామంది అవుతున్నాయి కదా, ఇవన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత ఒకేసారి మీకు రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకోటి ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రేడ్ 1 లింక్ చూడండి, టెక్నీషియన్ వీవింగ్ కంప్యూటర్ బేస్డ్ లెవెల్ 1 అంటే గ్రేడ్ 1 చూసుకున్నట్లయితే టెక్నీషియన్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఉంది కదా, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. దీనికి సంబంధించిన లింక్ కూడా ఇది కూడా ఆర్ఆర్బీ భోపాల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా క్లిక్ చేసుకున్నట్లయితే సేమ్ ఇదే విధంగా రావడం అనేది జరిగిందమ్మా. చూడండి, ఇదే విధంగా దానికి సేమ్ ఎలాగొచ్చిందో ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఎలాగొచ్చిందో ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా చూపించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అయితే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన అప్డేట్ అయితే మేబీ అది కూడా రావచ్చు. ఫస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1కి అసలు అప్డేట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చెప్తే రేపే రిజల్ట్ వస్తుందని చెప్పి అయితే ఒక వెబ్సైట్లో కూడా అప్డేట్ చేయడం జరిగింది. చూడండి, వెబ్సైట్ వస్తుంది మీకు చూపిస్తాను. అది చూడండి, ఈ వెబ్సైట్ చూసుకున్నట్లయితే RRBdigit.com ఆర్ఆర్బీకి సంబంధించిన అన్నమాట. అంటే మీరు చూడండి, అంటే ఆర్ఆర్బీ వెబ్సైట్ ఇది ఏ వెబ్సైట్ అంటే మీరు ఏంటి ఇన్ కేసు ఏ సిటీ ఇంటిమేషన్ చూడాలన్నా, ఏ స్కోర్ కార్డ్స్ డౌన్లోడ్ చేయాలన్నా, హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయాలన్నా, ఇటువంటి ఏ చేయాలన్నా మీకు ఇదే వెబ్సైట్ నుంచి అవడం అనేది జరుగుతుంది అనమాట. అది చూడండి, వెబ్సైట్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ టెలికమ్యూనికేషన్ వీటికి చూసుకున్నట్లయితే రేపు అనగా 11th మీకు అనేది రేపు అయితే మీకు అయితే మట్టుకు ఇది అనేది రిలీజ్ అవుతుంది అని చెప్పి అయితే కమింగ్ సూన్ అని చెప్పి ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగిన డేట్ అయితే ఇక్కడ అప్డేట్ చేయడం జరిగిందమ్మా. చూద్దాం, అది ఇన్ కేసు రేపు అయితే వస్తుంది. వచ్చినట్లయితే మీకు అనేది నేను అప్డేట్ చేస్తాను. చూడండి, ది ఫామ్ విల్ బి అవైలబుల్ ఓన్లీ బిట్వీన్ 11th March 2025 అయితే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, చూద్దాం రేపు ఏ టైంకి వస్తుందో. ఇన్ కేసు రిజల్ట్ రాగానే మీకు ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ చూసుకుంటే ఇటువంటి వెబ్సైట్లో అయితే మీకు వెంటనే ప్రతిదీ కూడా అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అది చూడండి, మీరు అడగొచ్చు అనమాట. ఇన్ కేసు మీరు చెక్ చేయండి ఆర్ఆర్బీ భోపాల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే ఇది రీసెంట్గా ఒక 1 hour బ్యాక్ అయితే ఇదైతే షో అవ్వడం జరిగింది. ఇప్పుడైతే ఇదైతే షో అవ్వడం అనేది జరగట్లేదు అనమాట. ఇదైతే ఇదైతే షో అంటే ఇప్పుడు లింక్ అనేది ఉంది కదా, లింక్ అయితే ఇప్పుడు షోయింగ్ అయితే అవడం లేదు అనమాట. ఓకేనా, అది ఫేకా రీల్ అని చెప్పుకున్నట్లయితే ఇదైతే రీల్ కంపల్సరీ రిజల్ట్ కూడా రావాల్సిందే కదా, వస్తుంది. అయితే ఇదైతే ఫేక్ అనుకోవచ్చు. వెబ్సైట్లో అయితే అఫీషియల్ వెబ్సైట్లో నేను చూసిందనమాట. ఇది ఫస్ట్ నేను చూసి స్క్రీన్ షాట్లు అయితే తీయడం జరిగింది. వేరే ఛానల్లో చాలా పెద్ద బిగ్ ఛానల్స్ కూడా దీనికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరిగింది. ఓకేనా, అయితే రీసెంట్ 1 hour బ్యాక్ వరకు అయితే అప్డేట్లో ఉండడం జరిగింది. లింక్ అయితే ఒకేసారి లింక్ అనేది రిమూవ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, మీరైతే ఏం టెన్షన్ పడకండి, రిజల్ట్ అయితే వస్తుంది కంపల్సరీ. ఇన్ కేసు ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3 గ్రేడ్ 1 సిగ్నల్ టెలికమ్యూనికేషన్ దీనికి చూసుకున్నట్లయితే రేపు అయితే 100% లేదు 99%, 90% మీకు అయితే రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ ఏ ఆఫీషియల్ వెబ్సైట్ అప్డేట్ వచ్చినా నేనైతే మీకు కంపల్సరీ 100% మీకైతే వీడియో రూపంలో అయితే మీ ముందుకైతే తీసుకొస్తానమ్మా. ఓకేనా, అది రిజల్ట్కి సంబంధించి నాకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది చూడండి, చాలామంది ఏంటంటే ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించి సిటీ ఇంటిమేషన్ సంబంధించింది అయితే చాలామంది అడుగుతుంటారు మనకి. చాలామంది దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇంకేం లేదు చాలామంది అంటారు. అయితే ఆఫీషియల్ వెబ్సైట్ నేను కూడా చెక్ చేయడం జరిగింది, ఇప్పటివరకు అప్డేట్ అయితే ఏం రాలేదు. 10 days బిఫోర్ అయితే మీకు అనేది వస్తుంది. ఐ థింక్ రేపు అయితే మీకు మేబీ అవైలబుల్గా ఉండే అవకాశం ఉంటుంది సిటీ ఇంటిమేషన్ లింక్ సంబంధించింది. ఓకేనా, దీనికి తొందరపడకండి, రిజల్ట్ అయితే వస్తుంది, సిటీ ఇంటిమేషన్ కూడా వస్తుంది. ఫస్ట్ ఏంటంటే మీ ప్రిపరేషన్ పై అయితే మీరైతే ఫోకస్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.